బిర్యానీ ఆల్ స్పైసెస్, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమాటో, బిర్యానీ స్పైసెస్, అలాగే పచ్చిమిర్చి, ఎర్రగడ్డ ఇవి ఒకసారి బాగా పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాం. నేను ఏం చేసేది చెప్పలా కదా ఫ్రెండ్స్, టమాటో రైస్ నా స్టైల్లో నేను చేస్తున్న టమాటో రైస్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా వేగనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోకుండా ఫ్రెండ్స్, ఇలా టమాటాలు కానీ ఆనియన్స్ కానీ వేసినప్పుడు వేయించుకుంటే అడుగంటకన్నా ఉంటుంది. చిన్న చిక్క ఫ్రెండ్స్, మీకు నచ్చితే యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి టమాటాలు కూడా వేసుకుంటున్నాం. ఒకసారి కలబెడదాం. ఇవి కూడా పచ్చివాసన పోయి ముక్క మెత్తబడాల. టమాటా అనేది మెత్తని పేస్ట్ లాగా తయారైపోవాలి. టమాటా ఫాస్ట్గా తొందరగా మగ్గాలంటే కొద్దిగంత ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే కల్లుప్పు వేసుకున్నా, మీరు సాల్ట్ వేసుకోవచ్చు. కూర కానీ ఏదైనా రైస్ కానీ చేసేటప్పుడు కల్లుప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ సాల్ట్ కన్నా. ఇప్పుడు సాల్ట్లో కల్తీ ఎక్కువ వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఉప్పే వాడండి ఫ్రెండ్స్, రాళ్ళుప్పు. దీనిపై మూత పెట్టి మగ్గించుకుందాం ఫ్రెండ్స్. మూత పెడితే ఫాస్ట్గా మగ్గుతుంది. ఒకసారి కలబెడదాం ఫ్రెండ్స్. ఉడికిపోవచ్చిన ఇంకొంచెం ఉడకల్ల మెత్తగా. మీకు ఇలా టమాటాలు తొక్కుగా ఉంటాయి, ఆ రైస్లో కనిపిస్తాయి అంటే మీకు నచ్చకపోతే ఇలా కొంచెం వేయించుకొని మిక్సీకి వేసుకొని మళ్ళీ తిరగవాత పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మాకు టమాటాలు తొక్కుగా కనిపిస్తాయి అంటే టమాటా పేస్ట్ వేసుకొనైనా తిరగవాతలోకి వేసుకోవచ్చు. లేదా అంత తిరగవాత అంతా వేసేసి ఇలా తిరగవాత పెట్టేసుకుని ఇది సల్లారు పెట్టుకొని ఇదైనా మిక్సీకి వేసుకోవచ్చు. ఇలా నచ్చితే అలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి మీకు జీడిపప్పు కావాలన్నా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మీరు టమాటాలు పప్పు గుత్తితో అయినా వేసుకోవచ్చు, లేదా గెంటుతో ఇట్లా నలుపుకుంటూ వస్తే మెదిగిపోతాయి ఫ్రెండ్స్ మెత్తగా. మిక్సీకి అయినా వేసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తితో అయినా వేనుకోవచ్చు. పప్పు గుత్తి లేని వరకు అయితే ఇట్లా చలాకు ఉంటుంది కదా చపాతీ, ఇది ఇలాంటి గెంటు తీసుకొని ఇలా క్రష్ చేసుకుంటూ వచ్చేస్తే మెత్తగా మెదిగిపోతుంది ఫ్రెండ్స్. ఇందులోకి ధనియాల పొడి 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్. కారం అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసినాను కాబట్టి 1 స్పూన్ వేసుకుంటాం. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటాం. చాలా వరకు కారం తగ్గించే వేసుకుంటాం ఫ్రెండ్స్. మా పిల్లలకు పెడతా కాబట్టి ఏ రకం కూర కానీ ఫ్రై కానీ రసం కానీ ఏం చేసినా కారం తగ్గించే వేసుకుంటా. ఎందుకంటే నేను మిరపకాయలు తెచ్చుకొని ఆడించుకుంటా కాబట్టి ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి 1/2 స్పూన్ కానీ స్పూన్ కానీ మాత్రమే వేసుకుంటా. అలాగే జీలకర్ర పొడి కొంచెం మీరు కూడా చూసి వేసుకోండి. కారం అనేది ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మా కాయలు అయితే కొంచెం తక్కువ అనిపిస్తుంది, నేను కొంచెం వేసుకుంటాను ఫ్రెండ్స్. టమాటో రైస్ కాయలు అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే గరం మసాలా పొడి ఫ్రెండ్స్, గరం మసాలా పొడి కలుపుకున్నాం. ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. బాగా మెత్తగా ఉడికించుకునేలా ఆయిల్ పైకి తేలాలి అంతవరకు మగ్గించుకోవాలి. చిటికెడంత పసుపు అంతా ఉడికి ఆయిల్ అంతా ఇలా పైకి తేలాలి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే పచ్చివాసన పోయి రెడీ అయిపోయినట్టే. ఇది మీకు నైట్ మిగిలిన రైస్ అయినా ఇందులోకి వేసి కలుపుకోవచ్చు, లేదా ఫ్రెష్గా చేసి వండిందైనా కలుపుకోవచ్చు. ఏది కాకుంటే రైస్ బియ్యం అయినా వేసుకొని కలుపుకొని ఉడికించుకోవడమే ఫ్రెండ్స్. నైట్ మిగిలిన అన్నం కానీ ఫ్రెష్గా వండుకున్న అన్నం కానీ అయినా వేసుకోవచ్చు, లేదా బియ్యం కడిగేసి ఇందులోకి వేసుకొని ఎసురు పెట్టుకొని మరిగించుకొని బియ్యం వేసుకొని అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు ఎలా నచ్చితే అలా. అలాగే ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఉప్పు కూడా చూసి వేసుకోండి. టమాటా మగ్గించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకున్నా చూసి వేసుకోండి. ఉప్పగా అయిపోయినాక ఏం చేయలేం. రైస్ ఉప్పగా అయిపోయినాక పరాయిల్స్ వస్తుంది ఫ్రెండ్స్, కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అయితే నేను బియ్యం వేసుకుంటున్నా. ఆయిల్ అనేది ఇలా కనిపించాలి ఫ్రెండ్స్. టమాటాకాయ అంతా మెత్తగా ఉడికిపోయి ఇలా ఆయిల్ పైకి తేలల్లా. ఇప్పుడు ఇందులోకి ఎసురు పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇందులోకి రైస్ వేసుకొని కొంచెంసేపు టమాటాలో వేయించుకొని అయినా వేయించుకోవచ్చు ఫ్రెండ్స్, పొడిగా అయ్యేంత వరకు. లేదా టమాటాకాయ బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఎసురు పోసుకొని రైస్ కలిపేసుకోవడమే. ఇది నా స్టైల్లో నేను చేస్తున్న టమాటో రైస్ ఫ్రెండ్స్. చాలామంది తిరగవాత పెట్టి రైస్ అన్నం నైట్ మిగిలింది కానీ పొగులు మిగిలింది కానీ కలుపుకుంటారు. డైరెక్ట్గా ఇలా రైస్ బియ్యమే వేసుకునేస్తారు ఫ్రెండ్స్. నేను చేసిన ఈ విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఇంకా చాలామంది చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.